హాయ్ టీచర్స్, వెల్కమ్ టు కేవీఎన్ సార్ డిఎస్సి. మీ విజయమే నా విజయం. టెట్ 2 డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించిన క్వాలిటీ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఏపీ టెట్ 2026కి ఇప్పుడు కేవలం 50 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 50 రోజులను సరిగ్గా ఉపయోగించుకుంటే టెట్లో 130+ మార్కులు సాధించడం పెద్ద అసాధ్యం కాదు. ఈ వీడియోలో అభ్యర్థుల కోసం ప్రత్యేక స్టడీ ప్లాన్, అలాగే ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ చేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం ప్రత్యేక స్టడీ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే రోజుకు ఎంత సమయం చదవాలి, ఏ సబ్జెక్టుకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, రివిజన్ ఎలా చేయాలి అన్న విషయాలను స్టెప్ బై స్టెప్గా చర్చిద్దాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ప్రిపరేషన్ను 3 భాగాలుగా విభజించాలి. 25+15+10 రూల్. టీచర్స్, ఏపీ టెట్ 2026 ప్రిపరేషన్లో మొదటి 25 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ 25 రోజుల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్కు సంబంధించిన 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న కంటెంట్ను పూర్తిగా అర్థం చేసుకుంటూ చదవాలి. అలాగే సైకాలజీను క్లారిటీగా చదివి ముఖ్యమైన కాన్సెప్ట్పై మంచి గ్రిప్ సాధించాలి. మెథడ్స్ను కూడా కనీసం ఒకసారి పూర్తిగా చదవండి. ఈ దశలో మార్క్స్ గురించి ఆలోచించకుండా సిలబస్ను కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి, మొదటి 25 రోజుల లక్ష్యం కేవలం కంటెంట్ కంప్లీట్ చేయడం కాదు, కంటెంట్పై స్ట్రాంగ్ గ్రిప్ సాధించడం. టీచర్స్, మొదటి 25 రోజుల్లో కంటెంట్ను పూర్తి చేసిన తర్వాత వచ్చే 15 రోజులను పూర్తిగా రివిజన్ కోసం కేటాయించాలి. ఈ సమయంలో కొత్త టాపిక్స్ను ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చదివిన టాపిక్స్ను మరోసారి అర్థం చేసుకుంటూ రివిజన్ చేయండి చాలు. మీ నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, కాన్సెప్ట్స్ మరియు మెథడ్స్ను మళ్ళీ చదవండి. ముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకుంటూ ఎక్కడ బలహీనంగా ఉన్నామో తెలుసుకొని వాటిపై మరింత దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి టీచర్స్, రివిజన్ ఎంత బాగా చేస్తే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. టీచర్స్, ఏపీ టెట్ 2026 ప్రిపరేషన్లో లాస్ట్ 10 డేస్, చివరి 10 రోజులు చాలా కీలకమైనవి. ఈ 10 రోజులను పూర్తిగా రివిజన్ కోసం ఉపయోగించాలి. 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉన్న కంటెంట్ను మరోసారి రివిజన్ చేయండి. ముఖ్యమైన కాన్సెప్ట్స్, నోట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్పై ప్రత్యేక దృష్టి పెట్టండి. సమయం ఉంటే మెథడ్స్ను కూడా మరోసారి రివిజన్ చేయండి. ఇది మీకు మరింత కాన్ఫిడెన్స్ను ఇస్తుంది. ఈ సమయంలో కొత్త టాపిక్స్ చదవడానికి ప్రయత్నించకండి. టీచర్స్, కొత్త టాపిక్స్పై ఫోకస్ చేయడం కంటే ఇప్పటికే చదివిన కాంటెంట్ను మరింత బలపరచడంపై దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి టీచర్స్, ఈ చివరి 10 రోజులు మీ ప్రిపరేషన్ను సక్సెస్గా మార్చే రోజులు. కాబట్టి ప్రతి రోజును సద్వినియోగం చేసుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్కి సిద్ధం అవ్వండి. టీచర్స్, ప్రిపరేషన్లో టెస్ట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. వీక్లీ టెస్ట్ మాత్రం తప్పనిసరిగా రాయాలి. అవకాశం ఉంటే డైలీ టెస్ట్ కూడా రాయండి. కానీ టెస్ట్ రాయడం మాత్రమే కాదు, టెస్ట్ పూర్తయ్యాక ఎక్స్ప్లెనేషన్ కూడా తప్పకుండా వినాలి. ఎందుకంటే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో, ఏ టాపిక్స్పై ఇంకా ఫోకస్ చేయాలో అప్పుడే తెలుస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి టెస్ట్ మీ ప్రిపరేషన్ను మరింత మెరుగుపరుస్తుంది. యాస్పిరెంట్స్ స్టడీ ప్లాన్. ఏపీ టెట్ 2026కి పూర్తి సమయం ప్రిపరేషన్ చేస్తున్న యాస్పిరెంట్స్ ఒక ప్రాపర్ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఉదయం 5:30 నుండి 8:30 వరకు సైకాలజీ చదవండి. ఇది కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి మార్నింగ్ టైంలో చదివితే బాగా అర్థమవుతుంది. తర్వాత 9:15 నుండి 12:30 వరకు తెలుగు మరియు తెలుగు మెథడ్పై ఫోకస్ చేయండి. ఆఫ్టర్నూన్ 2 నుండి 5 వరకు మ్యాథమెటిక్స్ మరియు మ్యాథ్స్ మెథడ్స్ చదవండి. మ్యాథ్స్లో ప్రాక్టీస్ చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సాయంత్రం 5:30 to 8:30 వరకు ఈవీఎస్ మరియు ఈబీఎస్ మెథడ్పై చదవండి. నైట్ 9:15 to 11 వరకు ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ మెథడ్ చదవండి. ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ ప్లానింగ్తో కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేస్తే ప్రతి సబ్జెక్టుపై మంచి కమాండ్ అనేది వస్తుంది. గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ టైం టేబుల్ కంటే కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు క్రమం తప్పకుండా చదివితే మీ ప్రోగ్రెస్ పెరుగుతుంది, స్కోర్ కూడా ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇన్ సర్వీస్ టీచర్స్ ప్లాన్. ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ చేస్తున్న వారు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. రోజులో అందుబాటులో ఉన్న సమయాన్ని
సక్రమంగా ఉపయోగించుకుంటే మంచి స్కోర్ సాధించడం పూర్తిగా సాధ్యమే. ఉదయం 5 to 7:30 వరకు చదవాలి. ఈవినింగ్ 5 to 8 వరకు చదవాలి. నైట్ 9 to 11 వరకు చదవాలి. ప్రత్యేకంగా 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉన్న కాంటెంట్పై పూర్తి దృష్టి పెట్టాలి. అదేవిధంగా మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి మెథడ్స్ను కూడా చదవాలి మరియు రివిజన్ చేయాలి. అలాగే హాలిడేస్ను పూర్తిగా వినియోగించుకొని పెండింగ్ టాపిక్స్ను పూర్తిగా చూసుకోవాలి. రోజుకు కొద్దిసేపు చదివిన కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. యాస్పిరెంట్స్ అయినా ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఫైనల్ మోటివేషన్. టీచర్స్, నేను క్వాలిఫై అవుతానా, మంచి మార్కులు వస్తాయా అని ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి. ఈ 50 రోజులు మీ చేతిలో ఉన్నాయి. ఈ 50 డేస్ కష్టపడి చదవండి. ఫలితం గురించి కాదు, ప్రిపరేషన్ గురించి ఆలోచించండి. గుర్తుంచుకోండి, మన చేతిలో ఉన్నది కష్టపడటం మాత్రమే. ఫలితం మాత్రం గాడ్స్ ప్లాన్. ప్రతిరోజు కన్సిస్టెన్సీతో చదవండి. ఒక్కరోజు కూడా వృధా చేయకండి. ఈ 50 డేస్ సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి స్కోర్ సాధించడం ఖాయం. ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్ అండ్ ఆల్వేస్ రిమెంబర్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ.